హలో అండి. దోసకాయ, చింతకాయ తొక్కు పచ్చడి ఎంతమందికి మీలో ఇష్టము? దీనికి పచ్చిమిర్చి వేసి చేస్తే చాలా బావుంటుంది గదా! అదే ఇవాళ చేస్తున్నాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండలు పెట్టుకునేసి, కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక 15 వరకు పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇవి ఎక్కువ కారం లేవు అందుకనేసి. ఇవి వేగిన తర్వాత చల్లారబెట్టుకునేసి మిక్సీ జార్‌లోకైతే తీసుకుంటున్నాను. దీనికి ఒక 3 స్పూన్ల వరకు నేను చింతకాయ తొక్కునైతే తీసుకుంటున్నానండి. ఇలా తీసుకునేసి ఒక 5, 6 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుంటున్నాను. ఇవి వేసుకునేసి కొంచెం వాటర్ వేసుకొని మిక్సీకి పట్టుకుంటున్నానండి. తర్వాత మనము సన్నగా తరిగి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని కొంచెం అందులోకి వేసుకొనేసి మిక్సీని పల్స్ తిప్పుకుంటున్నాను. ఎక్కువగా మిక్సీ పట్టకుండా లైట్‌గా అలా తిప్పుకునేసి తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా అందులో వేసుకునేసి అది కూడా లైట్‌గా అలా మిక్సీ పట్టుకునేసి తర్వాత మనం పక్కన పెట్టుకున్న మిగిలిన దోసకాయ ముక్కలున్నాయి గదా! అవి కూడా వేసుకొని కలుపుకునేసి నేను ఒక గిన్నెలోకైతే తీసుకుంటున్నాను. దీనికి పోపు పెట్టుకుంటున్నానండి. పోపు దినుసులతో పాటు కొంచెం ఇంగువ గూడా వేసుకున్నాము అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది వేగిన తర్వాత పచ్చడిలో మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన దోసకాయ, చింతకాయతో ఒక పచ్చడి రెడీ.